నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. నేను కళ్యాణి. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన ఎంపీ మహేష్ కుమార్. ఎన్నికల హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వెల్లడి. జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో ఈ నెల 20న జాబ్ మేళా. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరిన టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్. అంగన్వాడీ వ్యవస్థలో ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని నిరసిస్తూ ఈ నెల 27వ తేదీన బ్లాక్ డే. జిల్లా మహాసభలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి ప్రకటన. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు. స్త్రీశక్తి పథకం ద్వారా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని గురువారం రాత్రి లాంఛనంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా మహిళలతో కలిసి ఎంపీ బస్సు రిబ్బన్ కట్ చేశారు. అనంతరం పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్తో కలిసి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామన్నారు. మహిళలు ఒరిజినల్ గుర్తింపు కార్డుతో ఉచిత బస్ ప్రయాణాన్ని పొందవచ్చన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, కూటమి పార్టీల నాయకులు దాసరి శేషు, గడ్డమనుగు రవికుమారు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, రావూరి కృష్ణ, గుల్లపూడి శ్రీదేవి, మారిశెట్టి బాలచిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జంగారెడ్డిగూడెంలో శ్రీశక్తి బస్సు లాంచింగ్ చేస్తున్నాం. ఇవాళ అందరు మహిళలకి ఫ్రీ బస్సు. ఈ బస్సు సౌకర్యం అందరు మహిళలందరూ కూడా వాడుకోవాలి. ఇది ఎందుకంటే వాళ్ళ ఆకాంక్షని ఇవాళ రియాలిటీగా అయిపోయింది. ఇవాళ ఈ బస్సు సౌకర్యం, మీరు బస్సు ఎక్కాలంటే ఒరిజినల్ ఐడి కార్డులు ఉండాలి. మీ ఐడి కార్డులు ఏదైనా కానీ అంటే ఆధార్ కార్డో, ఓటర్ కార్డో, ఎలాంటిదైనా కానీ ఒరిజినల్ ఐడి కార్డు ఉండాలి. జెరాక్స్ అందుకుంటే కండక్టర్ మిమ్మల్ని పోనీయరు ముందుకి. మళ్ళీ మీరు అందరూ కండక్టర్తో మళ్ళీ ఇబ్బంది పడుతుంటారు. అవన్నీ కాకుండా మీరు అందరు కూడా ఐడి కార్డ్స్ తీసుకొని బస్ ఎక్కి ఈ సౌకర్యం అందరు కూడా వాడుకోవాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు అన్ని సూపర్ 6లు ఇవాళ అన్ని సూపర్ 6లు ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఇవాళే మీరు చూస్తే అన్ని సూపర్ 6లలో మన 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన రైతులకు కూడా ఆల్మోస్ట్ 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అన్ని కూడా సూపర్ 6లకు సంబంధించి మనం ఏమేమి హామీలు చెప్పామో అన్ని ఇవ్వడం జరిగింది. కార్యక్రమాలు రెండు కళ్ళులాగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వెళ్తున్నారు. మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ ఇస్తున్నామని కూడా మీ అందరికీ తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, కావున ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుంటూ ఉద్యోగ అవకాశాలు పొందాలని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, జిల్లా నాయకులు పెనుమర్తి రామ్ కుమార్తో కలిసి కిషోర్ మాట్లాడారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ చొరవతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో ఈ నెల 20వ తేదీన జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలోని టౌన్ హాల్లో జరిగే ఈ జాబ్ మేళాకు 13 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.
కావున 10వ తరగతి పైన విద్యను అభ్యసించిన నిరుద్యోగులు ఈ ఇంటర్వ్యూలలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. ఈ సమావేశంలో క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, బిల్లాల్ మసీద్ అధ్యక్షులు షేక్ యాకూబ్, నాయకులు తూటికుంట దుర్గారా, చిట్రోజు తాతాజీ, గుమ్మడి ప్రసాద్, మద్దిపాటి నాగేశ్వరరావు, బొబ్బర రాజపాల్, కోనేటి చంటి, గెడ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా జంగాడోం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకుని నిరుద్యోగమైన యువకులకు రేపు 20వ తారీఖున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పట్టణ టౌన్ హాల్ నందు దగ్గర ఒక 20-25 కంపెనీల వరకు వస్తున్నాయండి. ఈ కంపెనీలోకి వచ్చి చదువుకుని ఉద్యోగం లేకుండా ఉన్న యువకులందరూ కూడా ఇంటర్వ్యూలో పాల్గొని మనకి ప్రభుత్వం ఏర్పరిచే ఉద్యోగాలకి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యి ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే ఉద్యోగాలని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మన గౌరవ ఎంపీ గారు పుట్టా మహేష్ గారు, అలాగే మన చంద్రపూడి గౌరవ శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు ఈ ఉద్యోగాలకి మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తానికి ఇక్కడ వెన్యూ అది కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం చేస్తుందండి. దగ్గరగా ఒక 20 కంపెనీలు వరకు వస్తున్నాయండి రేపు ఇంటర్వ్యూలకి. ఈ ఇంటర్వ్యూలో వచ్చి యువకులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఎలాగైతే ఇంత ఎలక్షన్ ముందు ఇది చేసిందో దానికి అనుగుణంగా ఇలాగ యువకులందరినీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేస్తుందండి. దీనికి కార్పొరేషన్కి చైర్మన్ మన బురుగుబెల్లి శేషారావు గారండి. ఇది శేషారావు గారి ద్వారా ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చైర్మన్ బూరుగుబెల్లి శేషారావు గారి ఆదేశాల మేరకు మన ప్రియతమ ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు, అలాగే మన ప్రియతమ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగ యువకులకు అంటే 10వ తరగతి నుండి ఆ పైన ఎంతవరకు చదువుకున్నా ఈ నెల 20వ తారీఖున టౌన్ హాల్ నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మన జంగారెడ్డిగూడెం మండల పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొని ట్రైనింగ్ తీసుకుని మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆశిస్తూ ఉన్నాం. అలాగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో సుమారు ఒక 20 కంపెనీలు స్టేట్ వైడ్గా పాల్గొని నిరుద్యోగ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. మన జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంత యువకులు నిరుద్యోగ యువకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ట్రైనింగ్ తీసుకుని మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని కోరుకుంటా ఉన్నాం. చంద్రపూడి నియోజకవర్గ నిరుద్యోగ యువకులకి ఒక మంచి శుభవార్త. పార్లమెంట్ సభ్యులు ఏలూరు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు మరియు చంద్రపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో మాట్లాడి మరి రేపు 20వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి మరి సాయంత్రం 5 గంటల వరకు కూడా మరి ఒక కంపెనీ వారు వస్తున్నారండి. సుమారు 13 కంపెనీలు వస్తున్నాయి. 877 వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇవి దూర ప్రాంతాలు ఏమీ కాదండి. హైదరాబాదు, వైజాగ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు, భీమవరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చక్కటి అవకాశం ఇది. ఎవరైతే ఎస్ఎస్సి అంటే 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అనండి, ఇది మినిమం 10,000 నుంచి 40,000, 50,000 లోపు వరకే. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా మీ బయోడేటాని పూర్తి వివరాలతో సర్టిఫికేట్లతో తీసుకురావాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకురావాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ అంగన్వాడీ వ్యవస్థలో ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని నిరసిస్తూ ఈ నెల 27వ తేదీన బ్లాక్ డే చేపడుతున్నామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ కమ్యూనిటీ హాల్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏలూరు జిల్లా 9వ మహాసభను శనివారం నిర్వహించారు. ఈ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బేబీ రాణి మాట్లాడుతూ గత 3 సంవత్సరాల యూనియన్ ప్రగతిపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ఈ మహాసభలో రూపొందిస్తామన్నారు. అంగన్వాడీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూడటం సరికాదన్నారు. తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. దీనిలో భాగంగానే ఎఫ్ఆర్ఎస్ వ్యవస్థను రద్దు చేయాలని ఈ నెల 27వ తేదీన బ్లాక్ డే చేపట్టనున్నామని ప్రకటించారు. ఈ సదస్సులో యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఏలూరు జిల్లా మహాసభ జరుగుతూ ఉంది. ఈ మహాసభలో గత 3 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలు, సాధించిన విజయాలు, అపజయాలు చర్చించుకుని
భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుద్ది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీలని వేళ చిన్నచూపు చూస్తూ ఉన్నాయి. ఏదైతే ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమంగా పెట్టి పసిపిల్లల యొక్క ఆరోగ్యం, గర్భిణీ బాలింతల యొక్క శ్రేయస్సు కోసం, అలాగే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కోసం పెట్టినటువంటి ఐసిడిఎస్ ని ఈవేళ నీరు గారుస్తూ ఉన్నారు. మన దేశంలో 0 నుండి 6 నెలల లోపు పిల్లలు 37% ఎదుగుదల లోపంతో ఉన్నారు. అలాగే 17% మంది పిల్లలు అసలు బరువు తక్కువతో ఉన్నటువంటి పరిస్థితి. అలాగే 8.8 లక్షల మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు ఈవేళ ఆహారం లేక చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఐసిడిఎస్ కి కేంద్ర ప్రభుత్వం 21,960 కోట్లు మాత్రమే కేటాయించింది. చాలా అన్యాయం. 2011 తర్వాత అంగన్వాడీలకి వేతనాలు పెంచలేదు. ఐసిడిఎస్ సేవలు 6 సేవలు అయితే ఇందులో మొత్తం సేవలన్నింటినీ పక్కన పెట్టేసి ఈవేళ సెల్ ఫోన్ సేవల్లోనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సెల్ ఫోన్లు కూడా పనిచేయవు. ఇటువంటి పరిస్థితుల్లో 4వ జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి భక్తసంద్రంగా మారింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని విశిష్టంగా అలంకరించారు. పలువురు భక్తులు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలతో పాటుగా అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ భక్తుల కోరిక మేరకు ప్రతి శనివారం గిరి ప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. కావున భక్తులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పేరిచెర్ల జగపతిరాజు, సభ్యులు వాసవి సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఈ రోజు శనివారం అవడంతో స్వామివారి యొక్క ఆలయం భక్తుల యొక్క గోవింద నామస్మరణలతో ఆలయం అంతా కూడా పోటెత్తింది. అదేవిధంగా ఈ రోజు స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలను ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన, మంగళాశాసనం మరియు తీర్థ ప్రసాద గోష్ఠి అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా హారతి, సర్వదర్శనం, అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక మన ఆలయంలో ఇటీవలే ప్రారంభించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా భక్తుల నుంచి కూడా విశేషంగా ప్రతిస్పందన లభిస్తూ ఉంది. గిరి ప్రదక్షిణలో కూడా భక్తులు అమితమైన ఆనందోత్సవాలతో, భక్తితో, శ్రద్ధతో పాల్గొన్నారు. ఇలా గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులందరికీ కూడా ప్రత్యేక దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక ప్రతి శనివారం కూడా మన ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా దాతల సహకారంతో జరుగుతుంది. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఎక్కడా లేని విధంగా మన పారిజాతగిరిలో కొండ చుట్టూతా కూడా ఆ ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ చేయడానికి విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ప్రతి శనివారం జరిగే కార్యక్రమంలో విశేష సంఖ్యలో పాల్గొని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా బ్యారన్ లైసెన్స్ లేని రైతులకు వర్జీనియా పొగాకు అమ్ముకునేందుకు సేల్ పర్మిట్లు ఇవ్వాలని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ను సీనియర్ రైతు అల్లూరి రామకృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేసిన ఎంపీ మహేష్ కుమార్ ను అల్లూరి రామకృష్ణ కలిసి వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో అనుమతులు లేకుండా 24,000 వర్జీనియా పొగాకు బ్యారెన్లు ఉన్నాయన్నారు.
వీరు పంటను అమ్ముకునేందుకు గత కొన్ని సంవత్సరాలుగా సేల్ పర్మిట్లు ఇస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో అనుమతులు లేకుండా 6,000 బ్యారెన్లు మాత్రమే ఉన్నాయని, కానీ ఇక్కడ సేల్ పర్మిట్లు ఇవ్వటం లేదన్నారు. దీంతో రైతులు పంటను అమ్ముకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. కావున కర్ణాటక రాష్ట్రంలో మాదిరిగా ఇక్కడ కూడా సేల్ పర్మిట్లు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా అపరాధ రుసుం లేకుండా అధిక పంటను అమ్ముకునేందుకు అవకాశం కల్పించాలని ఎంపీని రామకృష్ణ కోరారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. అప్పుడే పుట్టిన మరియు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పోలవరం నియోజకవర్గ అభివృద్ధికి తాను పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. జీడిగుమిల్లి నుంచి మక్కినవారిగూడెం గ్రామానికి 3 కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మించేందుకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో 57 కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశామన్నారు. అయినప్పటికీ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని ఈ రోడ్డు నిర్మాణానికి నాబార్డ్ నిధులు కేటాయించిన ఎంపీ మహేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీ సహకారంతో రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. జిలిమిల్లి హెడ్ క్వార్టర్ రోడ్డు ఎప్పుడో 40 ఏళ్ళ నుంచి ఈ రోడ్లో చాలాసార్లు మేము కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయినా కానీ మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాక టీ నర్సాపురం నుంచి ఎప్పుడు కూడా జిలిమిల్లి వచ్చే రోడ్లో ఎప్పుడు ఈ రోడ్డు వాడుతున్నాం. ఎప్పుడు కూడా ఈ రోడ్ని బాగు చేయాలని ఎప్పుడు కూడా మేము పోయినసారి ఎమ్మెల్యే గారితో కూడా కార్లలో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈసారి ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఈ రోడ్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఈ రోడ్డు ఆల్మోస్ట్ 3 కోట్లతో నిర్మాణం చేస్తున్నారు. ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ పోలవరంలో చాలా రోడ్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా. అలాగే అందరూ కూడా ఇంకా కొంచెం పోలవరంలో మనము చేయాల్సిన పని చాలా ఉంది, నేను ఒప్పుకుంటున్నాను ఇంకా చాలా వరకు. ఎందుకంటే పోలవరం రోడ్స్లో మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా తక్కువనేలాగా కనబడుతుంది. పోలవరం రోడ్స్లో ఇవాళ 57 కోట్లతో రోడ్లు వేసినా కూడా ఇంకా చాలా రోడ్లు కనబడుతూనే ఉన్నాయి. ఇంకా కొన్ని వరకు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మా ప్రయత్నం ఆగలేదు, కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ మా సహకారం కూడా ఫుల్గా ఉంటుంది. ఏ పని ఉన్నా కూడా ఎమ్మెల్యే గారితో మేము రెగ్యులర్గా టచ్లో ఉన్నాం.
ఏ పనున్నా కూడా చేస్తున్నాం. పోలవరం సంబంధించి ద్వారాగా 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ గారిని ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు నియోజకవర్గం మన ఏలూరు జిల్లాకు సంబంధించి ఎంపీ గారు అనేకమైన నిధులు మనకి ఏజెన్సీ ప్రాంతం అని అనేక మంచి మంచి నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ఈ 30 ఏళ్లుగా ఈ రోడ్డు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. దాన్ని ఇమీడియట్లీగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అనేక నిధులు తెచ్చాం, కానీ ఇది స్పెషల్గా ఈ నిధులు తీసుకొచ్చి చేయడం అనేది చాలా అదృష్టకరమైన విషయం. ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్లీవజోజి ఉత్తమ ఉద్యోగ అవార్డును పొందారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఏలూరులోని జిల్లా పెరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకలలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను అందజేశారు. దీనిలో భాగంగా తహసీల్దార్ శ్లీవజోజికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అవార్డును అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఉన్నారు. ఉత్తమ ఉద్యోగ అవార్డును పొందిన తహసీల్దార్ శ్లీవజోజికి పలువురు అభినందనలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ సీఐ ఎంవి సుభాష్ ఉత్తమ ఉద్యోగ అవార్డును పొందారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఏలూరులోని జిల్లా పెరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను అందజేశారు. దీనిలో భాగంగా సీఐ సుభాష్కి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అవార్డును అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి ఉన్నారు. ఉత్తమ ఉద్యోగ అవార్డును పొందిన సీఐ సుభాష్కి పలువురు అభినందనలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి శనివారం ఆలయంలో అభిషేక సేవ జరుపుతారు. దీనిలో భాగంగానే ఈ వారం కూడా ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. ఈ అభిషేకాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అభిషేకాలను తిలకించిన అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా ఆదివారం హనుమద్ హోమం జరుపుతామన్నారు. కావున భక్తులు ఈ పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. జయప్రకాష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా పట్టణంలోని జేపీ సెంటర్లో శుక్రవారం రాత్రి పాటల పోటీలు నిర్వహించారు. అనంతరం చెస్ పోటీలు, పాటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు పొదిలి ఫణిశర్మ, కార్యదర్శి వేములపూడి నాగరాజు మాట్లాడుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా చెస్ పోటీలు, పాటల పోటీలలో పాల్గొన్న వారికి అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, కావున ప్రజలు తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంతో మంది మహనీయుల త్యాగాలతో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని జంగారెడ్డిగూడెం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పట్నంలో క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్వతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.
తొలుత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ను కట్ చేశారు. అదేవిధంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు తడికమల్ల శ్రీనివాసరావు, కానూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన త్యాగదనులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. అదేవిధంగా ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ చిట్లూరి సర్వేశ్వరరావు, సెక్రటరీ మాడ రామకృష్ణ, ట్రెజరర్ రామిశెట్టి శ్రీనివాసరావు, సభ్యులు కలగర వీర్రాజు, కుందనపు కిషోర్జీ, అన్నవరం దామోదర్రావు తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగమూర్తుల త్యాగాల ఫలితంగా మనం 79 సంవత్సరాల క్రితం ఒక బానిస బతుకు నుంచి బయటపడి స్వతంత్రాన్ని తెచ్చుకుని 1947లో తెచ్చుకుని మనమంతా కూడా మన దేశ సంపదను దేశ సాంప్రదాయంలో కూడా దోచుకుపోయినా సరే 79 ఏళ్ళగా మనం చాలా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం. ఇదంతా కూడా మనకి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టే త్యాగమూర్తుల ఫలితం. కాబట్టి ఈ రోజున మనం ఇంత స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉన్నామంటే మన నాయకులు, మనకున్న అధికారులు, మన వాళ్ళ ప్రజల ఒక అదృష్టంగా భావించాలి. 79 సంవత్సరాల క్రితం ఒక అనాథ బతుకుల్లా ఉన్నాం. మన దేశ సంపద వెళ్ళిపోయింది, మన సాంప్రదాయాన్ని దోచేశారు. అయినా కానీ మనందరం హిందువులుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకటే భాష, ఒకటే బాధ, ఒకటే విధంగా మన దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నాం. కాబట్టి ఈ రోజున మనం ఇంత స్వేచ్ఛా స్వాతంత్రాలతో మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నాం. దీనికి మనకి స్వాతంత్రాన్ని అందించిన త్యాగమూర్తులందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ తరపున మన సభ్యులందరూ వచ్చి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గత ఇంచుమించు 20 సంవత్సరాల క్రితమే ఈ అసోసియేషన్ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఏ అసోసియేషన్ కూడా సొంత బిల్డింగ్ లేదు. అలాగే మన జంగారెడ్డిగూడెంకి సొంత బిల్డింగు ఏర్పాటు చేస్తున్నాము. దీన్ని నిధులతోటి కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మన జంగారెడ్డిగూడెం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలకి ఈ సందర్భంగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిన ఎంపీ మహేష్ కుమార్. ఎన్నికల హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వెల్లడి. జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో ఈ నెల 20న జాబ్ మేళా. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరిన టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్. అంగన్వాడీ వ్యవస్థలో ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని నిరసిస్తూ ఈ నెల 27వ తేదీన బ్లాక్ డే. జిల్లా మహాసభలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.